జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు అలాగే ఇటు ధర్మారం ఇటు పెగడపల్లి మండల కేంద్రం అనేక చోట్ల కూడా యూరియా కొరత కొనసాగుతోంది. ఈ క్రమంలో అంటే ఇవాళ ఉదయం తెల్లవారుజామున నుంచి కూడా రైతులంతా కూడా క్యూ కట్టారు. ఎందుకంటే యూరియా ఎప్పుడు వస్తుందో తెలీదు, ఒకవేళ వస్తే తమ లైన్ వస్తుందో లేదో తెలియనటువంటి నేపథ్యంలో వారంతా కూడా క్యూ లైన్లో ఉదయం నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల సొసైటీకి దాదాపు 350 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. దీంతో అవసరానికి సరిపడా ఇవ్వకుండా కేవలము కొద్దిగా మాత్రమే అందజేసి చేతులు దులుపుకున్నారు స్థానికులు. అటు ధర్మారంకు సంబంధించి అంటే ఈ పెగడపల్లి అలాగే ఈ ఎండపల్లి మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడికి వచ్చినటువంటి రైతులు కూడా నిరాశ ఎదురైంది. అనేక మంది కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఈ ఎండపల్లి మండలంతో పాటు ధర్మపురిలోని రాయపట్నం సొసైటీ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. రైతులు తమకు ఎప్పుడు అందజేస్తారు, ఇంకెప్పుడు ఇస్తారంటూ కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి సందర్భం ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. మరి రానున్న 2-3 రోజుల్లో పూర్తి స్థాయి యూరియా రాని పక్షంలో రైతులంతా కూడా రోడ్డెక్కి తీవ్ర ఆందోళన నిర్వహించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వరి పంట మొత్తం కూడా నిర్రలు బారి ఎండిపోతున్నటువంటి ఎర్రగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో తమకు నష్టం జరుగుతుందని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కోతుల బెడద నెలకొంది. జగిత్యాల పట్టణంలో కూడా గ్రామాలకే పరిమితమైనటువంటి కోతులు ఇవాళ గ్రామాల్లో పట్టణాల్లో కూడా చేరుకుంటున్నాయి. నేరుగా ఇంటిలోకి ప్రవేశించి భౌతిక దాడులకు పాల్పడుతున్నాయి. నేరుగా అటాక్ చేయడంతో అనేక మంది బాధితులు జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా పట్టణంలో ఉన్నారు. ఇప్పటికీ సుమారు అంటే ఒక అంచనా ప్రకారం 4,000కు పైగా ఈ కోతుల దాడిలో గాయపడ్డవారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలనే ఒక వారం క్రితం ఒక వృద్ధురాలని ఇంట్లోకి వెళ్ళి దాడి చేయడంతో ఆమె 2 చేతులు కూడా విరిగినటువంటి సందర్భం. అయితే వీరందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తానికి ఈ కోతులు కుక్కల బెడద నుంచి అరికట్టాలని అయితే స్థానికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ట్రెజరీ విభాగం వైపు స్లాబు కూలిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం ఈ సంఘటన జరగడంతో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయమే తప్పింది. అయితే ఈ సంఘటనపై నిపుణుల కమిటీ అధ్యయనం చేపట్టింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నేతలు బైక్పై హెల్మెట్లు ధరించి ర్యాలీగా వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో స్లాబు కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కలెక్టర్ కార్యాలయం శిథిలావస్థలోకి చేరుకోవడంతో 69 కోట్ల రూపాయలతో కొత్త భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వము గత 22 నెలల కూడా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యం కారణంగానే కొత్త కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జాప్యం జరుగుతుందని, ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం వెంటనే చొరవ చూపి కొత్త కలెక్టర్ కార్యాలయం వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో ఈరోజు రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే పట్టాదార్ పాసు పుస్తకాలతో పాటు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. దాదాపు 12 గంటలైనా యూరియా సరఫరా కాకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉదయం కనీసము ఛాయ్ తాగకుండా అలాగే భోజనం చేయకుండా ఈ యూరియా కోసము బారులు తీరామని అయినప్పటికీ కూడా ఇక్కడ యూరియా సరఫరా చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రైతుకు కేవలం 2 బస్తాలే ఇవ్వడంతో తాము ఈ యూరియా సరిపోవడం లేదని చెప్పినప్పటికీ కూడా యూరియా ఇవ్వడానికి మాత్రము అధికారులు ససైమిరా అంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బైన్సా మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు ఈరోజు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. గత 3 నెలలు కూడా తమకు వేతనాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు సకాలంలో నెల వేతనాలు చెల్లించాలని, అలాగే కనీస వేతనం 16,500 రూపాయలు చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు.
బైన్సా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు దాదాపు 4 గంటల పాటు మున్సిపల్ కార్యాలయం ఎదుటనే బైఠాయించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఈరోజు ఉదయం 4 గంటల నుంచే రైతులు యూరియా కోసము బారులు తీరారు. వందలాది మంది రైతులు యూరియా కోసము క్యూలో నిలబడ్డారు. యూరియా కోసము రైతులే కాకుండా మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి క్యూలో నిలబడ్డారు. ఉదయం 4 గంటల నుంచి తాము యూరియా కోసము వేచి చూస్తున్నా తమకు యూరియా సరఫరా చేయకపోవడం పట్ల రైతులతో పాటు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతము వరి పంటతో పాటు పత్తి పంటకు మొక్కజొన్న పంటకు యూరియా అవసరం ఉందని, ఇప్పటికే వర్షాల కారణంగా తమ పంట పొలాలలో సగానికి పైగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఉన్న పంట పొలాలన్నా కాపాడుకునేందుకు యూరియా అవసరం ఉందని, అయితే ప్రభుత్వం మాత్రము యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక రైతుకు 2 బస్తాలే యూరియా ఇస్తుందని, 2 బస్తాలు ఏమాత్రం సరిపోవని, ఒక రైతుకు ఎకరానికి 5 బస్తాల చొప్పున యూరియా సరఫరా చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి డైలీ వర్కర్స్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల ముందు డైలీ వర్కర్స్ అంతా కూడా ఆందోళన బాట పట్టారు. నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మా డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు, అచ్చంపేట్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని అన్ని ఆశ్రమ పాఠశాలల ముందు కూడా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, కొంతకాలంగా కూడా జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఏవి పెండింగ్లో ఉంచకుండా ప్రతి ఒక్కటి మా డిమాండ్లను నెరవేర్చిన వెంటనే సమ్మె విరమిస్తామని, అప్పటి వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా డైలీ వర్కర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మంత్రి జూపల్లి నియోజకవర్గం అయినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగినటువంటి అవకతవకలపై విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నిరసన ర్యాలీలో సిపిఐ నాయకులు బాల్ నరసింహ, ఫయాజ్తో పాటు పలువురు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా వాళ్ళు నిరసనతో పాటు ధర్నా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికైనా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు ఇస్తున్నామని చెప్పేసి వారికి మాత్రం ఇల్లు తప్పనిసరిగా కేటాయించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలో మాత్రం అట్లా జరగకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికైనా అది సవరణ చేయాలని చెప్పేసి కూడా సిపిఐ నాయకులు బాల్ నరసింహ, ఫయాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ట్యాంకు బండి నుంచి కేసరి సముద్రం నుంచి ఎండబెట్ట వెళ్ళేటువంటి ఏదైతే అలుగు ఉందో అలుగు వద్ద ఒక పెద్ద ప్రమాదమే తప్పింది. అటువైపు వెళ్తున్నటువంటి లారీ అలుగులోకి దూసుకెళ్లడంతో 2 టైర్లు కూడా కిందికి దిగడంతో మొత్తానికైతే సురక్షితంగా లారీ అక్కడనే ఆగిపోయింది. ఒకవేళ ప్రమాదమైన జరగ ఉంటే పెద్ద ఇబ్బందులు వచ్చి పడేవని చెప్పేసి కూడా స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఎండబెట్ల ట్యాంకు బండ్ మధ్యలో ఉన్నటువంటి అలుగు పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే రాకపోకలకు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు కేసరి సముద్రం అలుగు పారుతున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు, బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్నటువంటి పౌష్టికాహారాన్ని పూర్తి వివరాలను సమగ్రంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళకి ఇస్తున్నటువంటి వాటిల్లో ఎక్స్పైరీ డేట్ను కూడా ఆయన పరిశీలించడంతో పాటు వాళ్లకు నాణ్యమైనటువంటి ఎప్పటికప్పుడు తాజా ఉన్నటువంటి వాటిని మాత్రమే అందించాలని చెప్పేసి మెనూలో ఎలాంటి తేడా రాకూడదని
ఉండకూడదని చెప్పేసి వాళ్ళకు సమయ పాలనతో పాటు అన్ని కూడా అందించాలని చెప్పేసి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను కూడా అందించాలని చెప్పేసి వాళ్ళకు ఆటలు పాటలు పట్ల కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి కూడా కలెక్టర్ సంబంధిత సిబ్బందికి సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం సమీపంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కళాశాల వసతి గృహాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఆ వసతి గృహంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు మెను ఏ విధంగా అందుతుంది, అక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వసతి గృహాల్లో కానీ అంగన్వాడీలో కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసినటువంటి వనరులు వసతులు సమకూర్చడంతో పాటు నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా అందించాలని చెప్పేసి కూడా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో త్రిపుర బాధితులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలకు ధర్నా కార్యక్రమాలు దిగుతా ఉన్నారు. తమ ఫోటో కొట్టుతున్నారంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా మెరుపు ధర్నా కూర్చున్నారు. గత కొంతకాలంగా వివిధ రూపాల్లో ధర్నాలు రాష్ట్రోకలు చేస్తున్నటువంటి త్రిపుర బాధితులు ఈరోజు తీవ్ర రూపం దాలుస్తూ హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం ముందు, అదేవిధంగా చౌటుపల్ ఆర్డీఓ కార్యాలయం ముందు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కూడా వాళ్ళు తీవ్రంగా ముట్టడించడం జరిగింది. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కోట్లాది విరిగినటువంటి తమ భూములన్నింటి కూడా కారు చౌకగా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది, తమ భవిష్యత్తును లాక్కుంటుంది, తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి చౌటుపల్కి వచ్చి త్రిపుర బాధితులకు న్యాయం చేస్తాను, త్రిపుర బాధితులకు ఎలాంటి అన్యాయం చేయనివని కూడా ఆయన మాట ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు. కానీ తీరా తమ ఓట్లతో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ కనీసం తమకు సమయం ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు, తమ గోడు వినట్లేదు, తమకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే త్రిపుర సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చాలి, లేదంటే మార్కెట్ వాల్యూ ప్రకారం తమకు డబ్బులైనా కట్టేయాలి, లేదంటే తమ భూములకు ప్రతిగా వేరొక చోట భూములు కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం, చావనైనా చేస్తాం కానీ తమ భూములు మాత్రం ప్రభుత్వానికి ఇచ్చేది లేదు, త్రిపుర రోడ్డును రద్దు చేయాలంటూ వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు జిల్లాను అతలకుతలం చేస్తూ ఉన్నాయి. ఆలేరు పట్టణంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. భువనగిరి జిల్లా కేంద్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో వాగులు వంకరను కూడా పొంగిపోతూ ఉన్నాయి. చాలా చోట్ల చెరువు కట్టలు దిగడం జరిగింది. భువనగిరి పక్కన ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లిలో చెరువు కట్ట దిగడంతో ఒక్కసారిగా రహదారిపైన దాదాపు 10 ఫీట్ల మేర నీరు ప్రవహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. నల్గొండ నుంచి చిట్యాల, అదేవిధంగా నల్గొండ నుంచి భువనగిరి రహదారి సంబంధించినటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఆలేరు పట్టణంలో అయితే రాత్రికి రాత్రి 13 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా నీటమైనటువంటి పరిస్థితి, జలమైనటువంటి పరిస్థితి. చాలా కాలంలోకి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. నిత్యావసర వస్తువులన్నీ కూడా అక్కడ కొట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆహాకారాలతో రాత్రి అంతా కూడా బిక్కి అంటూ గడిపినటువంటి పరిస్థితి ఆలేరు పట్టణంలో కూడా మనకు నెలకొంది. ఆలేరు పట్టణం ఇప్పుడు కూడా తేరుకోలేదు, ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో ఆలేరు పట్టణ వాసులు బిక్కి అంటూ గడుపుతూ ఉన్నారు, భయాందోళన గడుపుతూ ఉన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం రాత్రి కూడంతో ఆలేరు పట్టణం అంతా కూడా వరద నీరు ముంచెత్తి ఆలేరు పట్టణం అంతా కూడా భయంతో వణికిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి నివేదికపైన ఆయన స్పందించడం జరిగింది. కుంటి సాకులు చెప్తూ మభ్యపెడుతూ భయపెడుతూ తప్పుడు నివేదికలు ఇస్తూ తప్పించుకునేలాగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రోజుకు అబద్ధం ఆడుతున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని కుంటి సాకులు చెప్పినా ప్రజాక్షేత్రంలో వారికి బుద్ధి చెప్పడం ఖాయం, వారు ఉప ఎన్నికలు రావడం ఖాయం, వారు ఓడిపోవడం ఖాయం, అక్కడ గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయం అంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా తేల్చెప్పడం జరిగింది. న్యాయం ముందు అందరూ కూడా సమానమే, చట్టం ముందు అందరూ కూడా సమానమే. బాజాప్తా వాళ్ళు పార్టీ మారి కాంగ్రెస్ కండవలు కప్పుకొని అది కాంగ్రెస్ కండవలు కాదు, జాతీయ జెండా కండవలు అంటూ వాళ్ళు అబద్ధం ఆడడానికి కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. జాతీయ జెండాను అవమానించేలాగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు నాలుక లేనట్టుగా వాళ్ళు రోజుకు అబద్ధం ఆడుతూ, రోజుకో నాటకం ఆడుతూ మభ్యపెడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రభుత్వాన్ని మభ్యపెడుతూ, అదేవిధంగా చట్టం ముందు కూడా అపహాస్యం అయ్యేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఫైర్ అయ్యారు. కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో 2 సైఫన్లు తెరుచుకున్నాయి. మరోవైపు కొత్తకోట శంకర సముద్రం ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మదనాపురం కాజ్వే బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో వనపర్తి ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 9 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,03,292 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 9.09 టీఎంసీలు. కుడి ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. జూరాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలను ఆఫ్ చేశారు అధికారులు. ఎగువ దిగువ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. వనపర్తి జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా బస్తా కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేక చెప్పులు క్యూలైన్లో పెట్టి యూరియా బస్తా కోసం వేచి చూస్తున్నారు. తిండి తిప్పలు మానేసి పిఎస్సిఎస్ వద్దనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టు యూరియా సప్లై చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈ రోజు కూడా యూరియా కోసం రైతులంతా కూడా తీవ్రమైనటువంటి కష్టాలు పడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దుబ్బాకలో ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా యూరియా కోసం తరలివచ్చి బారులు తీరి క్యూలు కట్టి నిలబడ్డటువంటి పరిస్థితి. చాలామంది రైతులు అవస్థల పాలైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఉదయం నుంచి వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకుండా సాయంత్రం వరకు కూడా యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు తిండి లేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ సందర్భంగా రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి కనిపించింది. ఇక గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ఈరోజు కూడా పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం తరలివచ్చి బారులు తీరి క్యూలు కట్టి అవస్థల పాలైనటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి రైతులంతా కూడా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులపై కక్ష కట్టి యూరియా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి పలువురు రైతులు అనిపించడం కనిపించింది. ముఖ్యంగా గత 2 నెలలుగా తాము యూరియా కోసం తిరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి కనీసమైనటువంటి స్పందన లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను నట్టేట ముంచుతున్నారని చెప్పి ఈ సందర్భంగా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు గొర్రె కాపర్ల సంఘానికి సంబంధించిన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోచబైన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొర్రె కాపర్ల పట్ల యాదవుల పట్ల తీవ్రమైనటువంటి వివక్ష చూపుతున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోక గొర్రె కాపర్లందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా గొర్రె కాపర్లకు గొర్రెల యూనిట్లు అందజేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాదాపు 22 నెలలు గడుస్తున్నా కూడా ఒక్క గొర్రెల యూనిట్ కూడా పంపిణీ చేయలేదని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. తక్షణమే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 4 లక్షల మంది గొర్రె కాపర్లకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేసి గొర్రె కాపర్లందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం ఇప్పటి వరకు కూడా ఒక యాదవులు కానీ గొల్ల కుర్మలకు సంబంధించిన వారిని కానీ మంత్రి పదవిలో నియమించకపోవడం అనేది పూర్తిగా వివక్షతో కూడినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని కార్పొరేషన్లలో స్థానిక సంస్థలకు సంబంధించిన దాంట్లో కూడా గొర్రె కాపర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఇక మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సిద్దిపేటకు సంబంధించిన ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవక్త బోధించినటువంటి ఖురాన్లోని అంశాలను వాళ్ళు ప్రబోధిస్తూ ఈ సందర్భంగా శాంతి, సహనము, అహింసాయుతమైనటువంటి సమాజ నిర్మాణం దిశగా మహమ్మద్ ప్రవక్త అనేక బోధనలు చేశారని, ఆ బోధనలు ఆధారంగా తీసుకుని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఈ సందర్భంగా ప్రవక్తకు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక హుస్నాబాద్ పట్టణంలో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి పలు కాలనీలు తీవ్ర జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ వర్షం హుస్నాబాద్ పట్టణాన్ని అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా కాలనీలలోకి
ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మున్సిపల్ అధికారులు స్పందించి కొంత పనులు చేసినప్పటికీ కూడా చాలామంది ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఈ వరదల నుంచి రక్షించేందుకు అవసరమైనటువంటి ఒక శాశ్వత పరిష్కార చర్యలను హుస్నాబాద్ మున్సిపాలిటీలో చేపట్టాలని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మరో సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా చాలా గ్రామాల్లో ఫ్రీజర్లు లేక ఎవరైనా వ్యక్తులు చనిపోయిన సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వివిధ వర్గాల నుంచి తను స్వయంగా ఇచ్చినటువంటి సుమారు 18 ఫ్రీజర్లను సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు ఆయన ఉచితంగా ఇవ్వనున్నారు. అందులో భాగంగా రేపు మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా వీటిని ప్రదానం చేయనున్నారు. వివిధ మండలాల కంటే ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బను, సిద్దిపేట రూరల్ మండలాలకు సంబంధించిన పలు గ్రామాలకు, మేజర్ గ్రామ పంచాయతీలకు ఈ సందర్భంగా ఫ్రీజర్లను అందజేయనున్నారు. ముఖ్యంగా ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోయినప్పుడు 1-2 రోజులు వాళ్ళ శవాలను భద్రపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల, ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడంలో ఇబ్బందులు అవుతున్న విషయాన్ని గమనించినటువంటి ఫారూక్ హుస్సేన్ పలు స్వచ్ఛంద సంఘాల ద్వారా, వ్యాపారవేత్తల ద్వారా విరాళాలు సేకరించి అట్లాగే తాను కూడా స్వయంగా కొన్ని ఫ్రీజర్లకు డబ్బులు అందించి 18 ఫ్రీజర్లను అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఫ్రీజర్లను ప్రజలకు రేపు అందుబాటులోకి తెచ్చి వాటిని అందజేయనున్నారు. హరీష్ రావు చేతుల మీదుగా వీటిని వివిధ మండలాలకు పంపించనున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదల మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగానికి సంబంధించిన కార్యాలయాన్ని చిలుముల గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్మిక విభాగాన్ని తాము బలోపేతం చేసి ఆ కార్మికుల లోకాల్లోకి వెళ్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాళ్లకు అండగా బీఆర్ఎస్కి సంబంధించిన కార్మిక విభాగం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా ప్రకటించడం జరిగింది.